హలో అండి. నా ఛానల్ మోనిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. సో, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, మీరేం చేయొద్దు, మీరేం చేయాలి, ఎలా చేస్తే సక్సెస్ అవుతారు అని చెప్పేసి నేను టిప్స్ చెప్తాను. సో, టిప్స్ అని ఏం కాదు, నార్మల్గా మన ఛానల్ అనేది గ్రోత్ ఉంటే ఆటోమేటిక్గా మోనిటైజేషన్ అయిపోతుంది. 4000 వాచ్ అవర్ కంప్లీట్ అయిపోతుంది. సో, నాకు కూడా అంతే. ఫస్ట్ ఏంటంటే నేను ఒక ఛానల్ పెట్టాను, ఆ ఛానల్ అంతా రీచ్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఈ ఛానల్ పెట్టాను. ఈ ఛానల్ పెట్టిన తర్వాత 6 మంత్స్ అవుతుంది ఛానల్ పెట్టి. సో 6 మంత్స్కి నాకు 4000 వాచ్ అవర్ కంప్లీట్ అయ్యి మోనిటైజేషన్ కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఇక ఫుల్ హ్యాపీ నేనైతే. సో ఇప్పటివరకు నాకేం డబ్బులు రాలేదు, కానీ చాలామంది ఏమనుకున్నారు అంటే డబ్బులు వస్తున్నాయి, యూట్యూబ్ అయితే డబ్బులు వస్తాయి ఆటోమేటిక్గా అని అనుకుంటారు. కానీ వీడియోస్ తీయడం చాలా కష్టం. నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు, వాడిని చూసుకుంటూ ఇంట్లో పనులు చూసుకుంటూ అండ్ కళ్ళు అయితే చాలా గుంజుతాయి. డైలీ అనుకునేదాన్ని ఆపేద్దాం అని చెప్పేసి. బట్ ఇప్పుడు ఓకే, ఇప్పుడు సక్సెస్ అయింది కదా, చాలా హ్యాపీగా ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మన వీడియోస్కి మనమే వాయిస్ ఇవ్వాలి. వేరే సాంగ్స్ పెట్టి చేస్తే కాపీ రైట్స్ స్ట్రైక్స్ ఇట్లా పడతాయి అని చెప్పేసి అని అంటారు. అది నిజమే, కొన్ని వీడియోస్కి కొన్ని సాంగ్స్కి అట్నే పడుతుంది. సో మన ఓన్ వీడియోస్ ఓన్ వాయిస్ ఉంటేనే రీచ్ అనేది వస్తుంది అన్నమాట. కొంచెం లేట్గా అయినా పర్లేదు, కానీ లేటెస్ట్ ఉంటుంది. ఒక్కసారి వైరల్ అయినాయి అంటే డేంజర్గా వైరల్ అవుతాయి అన్నమాట. సో మూవీస్ క్లిప్స్ అవి నమ్ముకోవద్దు, ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్స్ అవి ఇవి పడతా ఉంటాయి ఎనీ టైము. నేను ఫస్ట్ ఈ ఛానల్లో అవే పెట్టాను, కానీ మళ్ళీ టెక్ ఛానల్స్ని అడిగితే వాళ్ళు ఇవి పెట్టొద్దు, ఇవి పెడితే మీకు స్ట్రైక్స్ అలా పడతాయి అని చెప్పేసి అని అన్నారు. ఇక ఆలోచించేది ఏముంది అని చెప్పేసి మళ్ళీ తీసేసాను అన్నమాట నేను. సో ఈ వీడియోస్కి పెడితే మన వాయిస్కి ఏమో అంత రీచ్ అనేది ఉండదు, మెల్లిగా అవుతూ ఉంటుంది. డైలీ కోపం వస్తుండే 1000కి మించి వ్యూస్ రావు. ఇటేమో వీడియోస్కి ఏమో 300-400 అట్నే వ్యూస్ వస్తూ ఉన్నాయి 5 మంత్స్ అయినా కూడా. సో అట్లనే వచ్చినా కూడా వాచ్ టైం అనేది మనకు వస్తుంది కాబట్టి వాచ్ టైం వల్ల నాకు 4000 వాచ్ అవర్ కంప్లీట్ అయింది. సో చాలా హ్యాపీగా ఉన్నా నేనైతే. నాకు ఇంతవరకు ఎంత డబ్బులు వచ్చినాయి అని అంటే ఒక్క రూపాయి కూడా రాలేదు. సో దాన్ని ఏమంటారు, $100 అవ్వాలంట కదా. సో అవి అయిన తర్వాతనే మనకు మనీ వస్తాయంట. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను చెప్తాను ఏంటి అని చెప్పేసి. సో నమ్మారు కదా మీరు, అస్సలు నమ్మొద్దు. మానిటైజేషన్ అయిందని చెప్పేసి చాలామంది ఇట్లా వీడియోస్ పెడుతున్నారు. సో ఇది చాలా ఫేక్ అన్నమాట. మన వీడియోస్కి నార్మల్గా రీచ్ వస్తలేదని చెప్పేసి ఇట్లా పెడితే వ్యూస్ వస్తున్నాయని చెప్పేసి చాలామంది ఇట్లా పెడుతున్నారు. నేను ఒక ఛానల్లో చూసాను, ఇట్లా వేయడం వల్ల ఏంటంటే వ్యూస్ వస్తాయన్నమాట. సో వ్యూస్ వస్తే ఏంటంటే అక్కడ వాచ్ టైం అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇది మంచి ట్రిక్ అని చెప్పేసి అనిపించింది నాకు. ఇక వాళ్ళు చేసినప్పుడు మనకు కూడా ఆశ పడుతుంది కదా, మన ఛానల్ 6 మంత్స్ అవుతుంది ఇంకా అవ్వట్లేదు ఏంట్రా అని చెప్పేసి నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. సో ఎవరు ఫీల్ అవ్వద్దు, ఎవరైనా కూడా మన ఛానల్ ఇంకా గ్రోత్ అవుతుందని చెప్పేసి అస్సలు బాధపడకండి. ఒకవేళ ఇది కొంచెం ఓకే అనిపించింది నాకు ఈ ఐడియా, అందుకే ఇట్లా చేశాను అన్నమాట. సో ఈ వీడియోతోనన్నా సక్సెస్ అవుతుందేమో, వాచ్ టైం వస్తుందేమో. 600 అంతే ఉంది వాచ్ టైం అయితే. ఈ వీడియో వల్లనైనా కొంచెం ఏమన్నా వైరల్ అవుతుంది అని చెప్పేసి నేను ఆశతోనే వీడియో తీసాను తప్ప వేరే ఏం లేదు. సో అందరు తప్పుగా అనుకోకండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తారు కానీ ఎవరు లైక్ చేయరు. అంటే మన వీడియోస్ మనం పూర్ అని చెప్పేసి తెలిసినా కూడా ఎవరు లైక్ చేయరు. అదే సినిమా వాళ్ళకైతే మంచిగా లైక్ చేస్తారు, అన్నీ చేస్తూ ఉంటారు, సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు. మన వాళ్ళకి మనమే సహాయం చేసుకోవాలి కదా, వేరే వాళ్ళు వచ్చి మనకి ఎవరు చేయరు కదా. ఇంత కష్టపడి వీడియో తీసినప్పుడు లైక్స్ వ్యూస్ రావట్లేదని బాధ. అందుకే ఇట్లా ఈ వీడియోతో ఇలా ట్రై చేశాను అన్నమాట. అందరూ ఇప్పుడు ఇట్లానే చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నాను కొంచెం రీచ్ వస్తుంది అని చెప్పేసి మన వీడియోస్ వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతాయి. అండ్ చాలామంది 4000 వాచ్ అవర్ కంప్లీట్ అవ్వాలి ఎట్లా అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నారు. సో సర్చింగ్లో ఇట్లా వీడియోస్ పెట్టేసరికి అందరూ ఆశపడి చూస్తున్నారు. అంటే టిప్స్ చెప్తారు, ట్రిక్స్ చెప్తారు అని చెప్పేసి. టిప్స్ ట్రిక్స్ అనేటివి ఏమి ఉండవు. అది మనం పెట్టే వీడియోస్ బట్టి, మనం ఇచ్చే కంటెంట్ బట్టి రీచ్ అనేది వస్తుంది అంతే తప్ప వేరేది ఏం లేదు. సో అంతా మన చేతుల్లోనే ఉంది. టిప్స్ ట్రిక్స్ అని చెప్తే ఎవ్వరు నమ్మకండి, అదంతా ఫేక్ అన్నమాట. సో ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి. అండ్ మన వీడియోస్ పైన మనమే ఇంట్రెస్ట్ పెట్టాలి, వేరే వాళ్ళు ఎవ్వరు చూడరు దేకరు. ఒక్కసారి అంటే ఒక 100 వీడియోస్ పెట్టినప్పుడు ఒక వీడియో అన్న ఖచ్చితంగా ఒక రేంజ్లో వెళ్తే చూసారు, అప్పుడు ఆటోమేటిక్గా ఈ వీడియోస్ అన్నీ వైరల్ అవుతూ ఉంటాయి. సో ఆ ఒక్క వీడియో కోసం చూద్దాం మనం అందరం అయితే. అండ్ ఇంతసేపు ఒక్కతో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.